వర్షాకాలం కాబట్టి మాక్సిమం చిన్న బండిలైతే ఫుల్‌గా హ్యాండ్ ఇచ్చేస్తాయి. బండిలు వితౌట్ గేర్‌వి లైక్ ఇవి ఉంటాయి కదా! యాక్టివాస్, డియో వితౌట్ గేర్ అనేవి కూడా మాక్సిమం హ్యాండ్ ఇస్తాయి. ఎందుకంటే వాటితోని పెద్ద తలనొప్పి ఉంటదిలే వర్షాకాలంలో అంటే. వాటర్ వెళ్ళిపోంగానే అవి పెద్ద ట్రబుల్ ఇయ్యడం స్టార్ట్ అయిపోతది. ఈవెన్ అది కాకుండా గేర్‌లో కూడా మీకు లైక్ చిన్న వెహికల్స్ ఏమన్నా ఉంటాయి కదా! స్ప్లెండర్, షైన్ ఇంకా డిఫరెంట్ గ్లామర్ అట్లాంటి బండిలు కూడా ఎందుకు చెప్తున్నానంటే నేను మొన్న రీసెంట్‌లీ మనకైతే ఫుల్‌గా దంచి డమాల్ చేసింది కదా! వర్షం అయితే. సో, ఆ రోజైతే నేను షాక్ అయిపోయినా. దగ్గర దగ్గర 15-20 వెహికల్స్ ట్రబుల్ ఇచ్చేసినాయి. పాపం వాళ్ళు కిక్ కొట్టి, 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 కొట్టి చచ్చిపోయారు. అసలు ఘోరంగా అసలు. కొన్ని కార్లు కూడా నిజంగా చెప్పాలంటే 5, 6 కార్లు కూడా. ఎందుకంటే ఫుల్ వాటర్ వెళ్ళిపోతాయి కదా! ఇంకెంత మనం స్టార్ట్ చేద్దామన్నా ఇక స్టార్ట్ కావు. ఎందుకంటే ఆ టైంకి మెయిన్ బ్యాటరీలోకి వాటర్ లేదా సెల్ఫ్ ప్లగ్‌లోకి వాటర్ వెళ్ళిపోతాయి. కిక్ రాడ్ సడన్‌లీ మన దరిద్రానికి ఆ టైమే పనిచేయదు. సెల్ఫ్ ఇష్యూస్ గానీ, కిక్ రాడ్ ఇష్యూస్ ముందే చేయించుకోండి. ఇక్కడ ఏదో గొడవ అవుతుంది అనుకుంటా. BMW కార్‌కి భయ్యా డిచ్ క్యామ్ వస్తాయి అది. సో, అట్లా అనమాట. సో, మాక్సిమం ఎవరైనా సరే చిన్న చిన్న వెహికల్ లైక్ ఈ వెహికల్స్‌కి బ్యాటరీ ఇష్యూస్, సెల్ఫ్ ఇష్యూస్ అన్నీ చేయించుకోండి. ఎప్పుడు బండి ఎక్కడ ట్రబుల్ ఇస్తదో తెలీదు. ఆ రోజు కూడా యాక్చువల్లీ నార్మల్‌గా మనం ఒకరిద్దరికంటే హెల్ప్ చేయొచ్చు. లైక్ త్రో కొట్టేసి ఎక్కడికన్నా డ్రాప్ చేయొచ్చు. ఎందుకంటే అన్ని వెహికల్ చూసేవరకి నేనే షాక్ అయిపోయినా. వామ్మో! ఆ చిన్న వెహికల్‌తోని అంత ప్రాబ్లమ్ ఉంటాయి. ఇప్పుడు నాది పెద్ద వెహికల్ అంటే లైక్ 200 సీసీ అయినా కూడా ఇది హెవీ ఉంటది కదా! వెయిట్. అప్పుడు నా పరిస్థితి ఏంది భయ్యా! టార్చరే ఇక. ఒకరోజు నాకు ఇట్లనే అయితే మీరు షార్ట్ వీడియోలో చూసే ఉంటారు. నా బ్యాటరీ పెద్ద ట్రబుల్ ఇచ్చేసరికి నేనైతే వెహికల్‌నే వదిలేసేయాల్సి వచ్చింది నాకు ఆ రోజు. సో, అట్లా చాలా జాగ్రత్తగా ఉండండి వర్షాకాలంలో. బండిలు గట్టిగా ఇచ్చేస్తాయి హ్యాండ్.